ఇప్పుడు కే క్రాంతిబాబు కుల క్షత్రియ పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలంలో ఉన్నటువంటి ఏలూరుపాడు ఘటనలో చిన్న ఫ్లెక్సీ వివాదాన్ని చాలా ఉధృతమైనటువంటి పరిస్థితులకి తీసుకొస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి పైన తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే తక్షణం స్పందించాలని చెప్పేసి కేవీపీఎస్గా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక సున్నితంగా ఉన్నటువంటి ఉండి నియోజకవర్గాన్ని ఒక సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఒక ఎమ్మెల్యే తరహాగా మాట్లాడేటువంటి ప్రజాప్రతినిధి అతను ఒక ప్రజలందరి కోసం సమన్యాయం కోసం మాట్లాడకుండా ఒక స్వదేశీ సంస్కృతి సేన తరపున మాట్లాడుతున్నారని చెప్పేసి నిస్సిగ్గుగా ధైర్యంగా అంత బహిరంగంగా చెప్తున్నారు. అంటే ప్రజలందరిగా మేమందరం కుల మత ప్రాంత భేదం లేకుండా ఈ రోజున ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత కూడా ఆయన ఒక మతానికి కార్నర్ చేస్తూ ఒక మతాన్ని దూషిస్తూ ఈ రోజున ఆయన మాట్లాడడం సబబు కాదు. ఎమ్మెల్యే గారు తక్షణం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజలందరినీ కుల మత భావాలకి అతీతంగా రెచ్చగొట్టే విధంగా ఇవి ఉన్నాయి. కాబట్టి తక్షణ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజున ఆయన మరొక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. మేమేమి గాజులు తొడుక్కోలేదు, మేమేమి చేతకాని వాళ్ళం కాదు అని చెప్పేసి. అంటే ఇంతవరకు ఆయన ఇస్తున్నటువంటి ప్రజలకు ఇచ్చేటువంటి అర్థం ఎలా వస్తుందంటే, ఇంతవరకు దళితుల్ని ఎన్ని విధాలుగా నేను తిడుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ ఆవిడ గాజులు తొడుక్కొని కూర్చొని ఉండొచ్చు, నేను దళితులను అంటున్నా, నేను మాత్రం మీరు మమ్మల్ని ఒక చిన్న మాట అన్నా నేను గాజులు తొడుక్కొని నేను చూస్తూ ఊరుకోనని చెప్పేసి ఆయన అంత బహిరంగంగా ఒక మహిళని కించపరిచే విధంగా ఈరోజు ఆయన మాట్లాడే పరిస్థితికి వచ్చింది. అంటే రోజు రోజుకి ఈ ఫ్లెక్సీ వివాదం మరింత ఉధృతస్థాయి జరుగుతూ ఉంది. ప్రజల మధ్య ప్రాంతాల దగ్గర నుంచి కుల మత భేదాలు వచ్చే విధంగా రెచ్చగొట్టే విధంగా ఘర్షణలు తావిచ్చే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. తక్షణ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. వీటిని ప్రొలాంగ్ చేయకుండా తక్షణం ఆయన పైన ప్రభుత్వం అంతా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.